నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. మొత్తం వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి చాలా ఇష్టంగా తిని ఈ బంగాళదుంప ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలో చూద్దాం. బంగాళదుంపలు ఫ్రై చేయడం కోసం అయితే బంగాళదుంపలే తీసుకుని సన్నగా ముక్కలు లెక్క చెక్కేసుకొని కోసుకోవాలండి. ఇవైతే రెడీ చేసుకుందాం. ఇలాగ కోసేసుకునండి, చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని అయితే వాటర్లో అయితే వేసుకోవాలి. వాటర్లో వేసుకుని నీట్గా 2-3 సార్లు అయితే కడుక్కోవాలండి. ఇప్పుడైతే బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. బాండీ అయితే పెట్టి ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వీట్ అయినప్పటికైతే తీసేసి వేరే గిన్నెలోకి మార్చుకుందాం. వాటర్ అయితే ఆయిల్ అయితే బాగా వీట్ అయిందండి. దీంట్లో కరివేపాకు అయితే వేసుకుందాం. ఎందుకంటే ఇలా కరివేపాకు వేయడం వల్ల ఇది క్రిస్పీగా అది మొత్తం ఫ్రైలో కలిసిపోతుందండి. అందుకోసం ఫస్టే వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కలను అయితే వేసుకుందాం. మొత్తం ముక్కలను అయితే వేసుకున్నాం బాండీలో. ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకోవాలండి. బాండీ అయితే ఐరన్ది, దీంట్లో అయితేనే ఫ్రై బాగా వస్తుందని దీంట్లో చేస్తున్నాను. ఇలా ఉన్నది అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లో ఏ ఫ్రై చేసినా అంటుకోదు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం సమయం మూత వేసుకుంటే లోపల బంగాళదుంప ముక్క మొత్తం ఉడుకుతుందండి. ఫ్రై అయితే ఒకసారి చూద్దామండి. మాడిపోతుంది. నేనేమో కొంచెం గిన్నెలు ఉన్నాయని కడిగడానికి వెళ్ళాను. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఏం మాడలేదు కానీ కొంచెం అంటుకుందండి. ఇంకా అయితే చేసుకున్నాం. బంగాళదుంప అనేది లోపల అయితే మనకి మగ్గిపోయిందండి. పైన కొంచెం క్రిస్పీగా రావాలి కాబట్టి చూడండి, గుజ్జు తింటే మనకి మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. అంటే లోపల మొత్తం ఫ్రై అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు మనకి పైన క్రిస్పీగా రావడానికి గ్యాస్ హైలో పెట్టి కొంచెం సమయం హైలో ఫ్రై చేయాలి. అప్పుడు పైన అనేది క్రిస్పీగా వస్తుందండి. లోపల అన్నం పొంగిపోతుంది నాకు. ఇంకెలా చేస్తూనే ఉండాలండి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మాడకుండా. మనకి లోపలైతే మనకి మెత్తగా అయిపోయింది కాబట్టి పైకి కొంచెం క్రిస్పీ కావాలి కాబట్టి హైలో పెట్టి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి బయట రెస్టారెంట్లో ఫ్రైలా వస్తుంది. వాళ్ళైతే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేస్తారనుకోండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేద్దామండి. ఇప్పుడు వరకు అయితే సాల్ట్ వేయలేదు. సరిపోయినంత సాల్ట్ వేసేస్తాం. ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు పసుపు కారం కూడా వేసేద్దాం. సాల్ట్ మొత్తం కలిసిపోయింది కదా. కూడా వేసేద్దామండి. పసుపు వేస్తాం కదా, ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. కారం వేస్తాం కదండి. ఇప్పుడైతే ఇంకా మాడకుండా ఇంకా హైలో పెట్టి తిప్పుతూనే ఉండాలి కొంచెం సమయం. అప్పుడు మనకి ఫ్రై అయినట్టయితే క్రిస్పీగా రెడీ అయిపోతుంది. చాలా
టేస్టీగా ఉంటుంది బంగాళదుంప ఫ్రై. పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఎవరైనా ఇష్టపడతారు. దీంట్లో టమాటా పప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనకి చూసారా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.